భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి భారతదేశంలో బతుకుతూ భారతీయ ప్రేక్షకులని సంతోషపరుస్తూ భారతీయ ప్రేక్షకుల కోసం పనిచేస్తున్నట్టు చెప్తూ నిదానంగా భారతీయ ప్రేక్షకులని పాకిస్తాన్ ట్రాప్లోకి తీసుకెళ్తూ పాకిస్తాన్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళ దేశంలో తిరుగుతూ పాకిస్తాన్లో హిందువులు బాగానే ఉన్నారు, పాకిస్తాన్లో అద్భుతంగా ఉంది హిందువులకి, భారత్ కంటే పాకిస్తానే సేఫ్ అన్నట్టుంది అంటూ నిదానంగా భారతదేశంలో సేఫ్టీ లేదు, ముస్లింలకు పాకిస్తాన్లోనే సేఫ్టీ ఉందన్నటువంటి విధంగా బిల్డప్లు ఇచ్చి ప్రచారం చేసి ఐఎస్ఐ ఏదైతే పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి దాని దగ్గర నుంచి ఫండింగ్ తీసుకుని తనతో పాటుగా మరొక 60 మంది యూట్యూబర్లను కూడా ఐఎస్ఐకి ఏజెంట్లుగా మార్చి వాళ్ళ యూట్యూబ్ కుట్రలో యూట్యూబ్ తరపున అడ్డుపెట్టి చేసేటటువంటి కుట్రలో ఇన్ఫ్లుయెన్సర్ కుట్రలో దూరినటువంటి ఎవరైతే నాయకురాల్లాగా చలామణి అయినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. జాతీయ భద్రతా కారణాలతో న్యాయస్థానం హిస్సార్లో ఉన్నటువంటి న్యాయస్థానంలో హాజరుపరిస్తే ఆమెకి బెయిల్ ఇవ్వడానికి వీలేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఎంబసీ అఫీషియల్ ఇషాన్ ఉర్ రహీమ్ తో ఉన్నటువంటి కాంటాక్ట్స్తో ఆమె చేసినటువంటి యాక్టివిటీ మొత్తం కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం జరుగుతోంది.